జీవ గ్రంథములో మన పేరు నిలిచి ఉండాలి. జీవ గ్రంథములో పేరు లేని వారిని పాతాళమనే అగ్నిగుండంలో పడవేయబడుతుందని లేఖనంలో రాయబడి ఉన్నది. ఒకసారి వాక్యమును మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయి? యేసు ప్రభువును అంగీకరించిన వారి యొక్క పేర్లు రాయబడతాయి. యేసు ప్రభువును అంగీకరించిన వారి పేర్లు మాత్రం రాయబడవు. మరి యేసు ప్రభువును అంగీకరించి రక్షణ తీసుకొని ఆయనలో ఉంటూ మరి ఎవరి పేర్లు తుడిచివేయబడతాయి? ఎవరి అంటే తుడిచివేయబడే పేర్లు దేవునిలో ఉంటూ కూడా దేవుని మోసపరుస్తున్న ప్రజలు, దేవునితో ఉన్నట్లుగా ఉంటూ పాపం చేస్తున్న యొక్క ప్రజలు, దేవునిలో ఉన్నట్టుగా ఉంటూ అనేకమైన భయంకరమైన పాప జీవితంలో జీవిస్తున్న వారి యొక్క పేరులు జీవ గ్రంథంలో తుడిచివేయబడుతూ ఉంటే ప్రియులారా, జీవ గ్రంథంలో పేరు లేనివాడు పరలోకంలోనికి వెళ్ళడు. ఆ గొప్ప వెలుగు రాజ్యం, ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి మనము ప్రవేశించాలంటే ఖచ్చితంగా జీవ గ్రంథంలో పేరు ఉండాలి. నీవు రక్షణ తీసుకున్న కాడ నుండి కూడా నీ జీవితము మార్చుకొని పరిపూర్ణంగా దేవునితో అంటుకట్టబడి దేవునిలో నువ్వు ముందుకు సాగుతూ దేవుణ్ణి విడిచిపెట్టక ఆయన యొక్క రూపముగా నువ్వు మార్చబడాలి. అన్ని విషయాలలో కూడా క్రీస్తు వలె ఉండాలి. నువ్వు క్రీస్తు పోలిక నీలో కనపడాలి. అలా నీవు ఉంటున్నప్పుడు జీవ గ్రంథంలో పేరు ఖచ్చితంగా నీది పేరు ఉంటుంది. ప్రభు నన్ను ఆ పరలోక పట్టణానికి తీసుకువెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఒక పెద్ద ద్వారము, ఆ ద్వారము దగ్గర 2 దూతలు ఉన్నారు. అటుగా ఒక దూత, ఇటుగా ఒక దూత. వారి చేతిలో బంగారపు గ్రంథాలు మెరుస్తూ ఉన్నవి. ఆ గ్రంథాలు జీవ గ్రంథాలు. ఆ గ్రంథాలలో అటుగా ఇటుగా వారు నిలిచి ఆ గ్రంథాలు పట్టుకొని ఉన్నారు. పిల్లరా, నిజమే. ఆ స్థలమునకు వెళ్ళాక ఆ గ్రంథము వారు తెరిచి చూసినప్పుడు నీ పేరు లేకపోతే నీవు లోపలికి ప్రవేశించవు. నీ పేరు ఉంటే నువ్వు ప్రవేశిస్తావు. నీ పేరు లేకపోతే నీవు వెంటనే అపవాది దూత వచ్చి నిన్ను తీసుకొని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోయి పాతాళంలో విసిరివేస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనము దేవునిలో రక్షణ తీసుకొని దేవునిలో ఉంటుండగా దినదినము కూడా మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టకరముగా మనం ఉన్నప్పుడు జీవ గ్రంథంలో పేరు ఎప్పుడు వెలిగించబడుతూ ఉంటది. అందరము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, జీవ గ్రంథంలో పేరు నిలిచిన వాడి పరలోక రాజ్యానికి వారసుడిగా ప్రవేశించుటని సెలవిస్తున్నావు తండ్రి. ప్రభా, ప్రతివేకముగా ఆ యొక్క విత్ క్రాస్ అండ్ వీక్ ఆఫ్ అవరిమ రక్షణ వేకముగా తీసుకుని ఆ యొక్క గ్రంథంలో ఉంటున్న పేరును ప్రతినేకముగా నిలుపుకొనుటలు ప్రభా, నీ యొక్క ప్రతివేకమైన అతి క్రాసిమిగా ప్రభా, నీ కాసి కమాందర వెనబా శూరిల రందిరి కోరి కమాందిరి కావురిమ ప్రతివేకమైన క్రాసిమిని దయచేయండి నాయన. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ దినము బలమైన అభిషేకము చేత నింపండి ప్రభా, మీ ఆత్మ వేకము చేత నింపండి ప్రభా. వారి జీవితంలో ప్రతినేకమైన ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Thank you.